బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల సోదరులారా, ఈరోజు అంబేద్కర్ దీక్షా స్థలిలో హస్తినాపురంలో బీసీల పోరు దీక్ష తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి గారు, తెలంగాణ బీసీ విద్యార్థి యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంతుల రామ్మూర్తి గౌడ్, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కోట్ల వాసుదేవ్ గారు, బీసీ విద్యార్థి యోజన సంఘం రఘురామ్ గౌడ్ గారు ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇంతకుముందే మన హస్తినాపురం పెద్ద దిక్కు, ఉద్యమాలకు పెద్ద దిక్కు రఘురామ్ అన్న నేత వచ్చి దీక్షలో కూర్చున్న వ్యక్తులకు మద్దతు తెలిపి దండలు వేయడం జరిగింది. అన్నగారికి ధన్యవాదాలు. మిత్రులు శ్రీరామ్ గౌడ్ రావాల్సిందిగా కూర్చున్నాం, వేదిక మీద రావాల్సిందిగా. గత 8 నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ అంటే కులగణన చేసి 42% స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పింది. వాళ్ళంతలా వాళ్ళే ఓట్ల కోసం ప్రకటించారు. మేమేం అడగలేదు, బీసీలందరం, బీసీ సంఘాలు కూడా అడగలేదు, బీసీ ఉద్యమకారులు అడగలేదు, ఎవ్వరూ అడగలేదు. వాళ్ళంతలా వాళ్ళు ఉల్లాసంగా ప్రకటించారు. దానికి 7 నెలలు కలిసిన 7-8 నెలలు కలిసిన ఇప్పటి వరకు అమలు చేయకుండా, బీసీల సమస్యలు మాట్లాడకుండా ఆయన దేశ పర్యటనలు పెట్టుబడుల పేరు మీద తిరుగుతున్నాడు. బీసీలు అంటే చాలా చిన్న చూపు ఆయనకు. ఆయన బీసీల గురించి ఇంత జరుగుతున్న రాష్ట్రంలో రోజుకు 50-60 ధర్నాలు, రాస్తారోకలు జరుగుతున్న బీసీలు అంటే పట్టించుకోలేని పరిస్థితికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ చేయించి బీసీల ఓట్లు దన్నుకున్నాడు. అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు కూడా బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో కానీ, బీసీలకు కేటాయించినటువంటి విధులు కానీ ఏది కానీ కేటాయించకుండా, బీసీల సమస్యను మాట్లాడకుండా అసెంబ్లీలో ఈ బీసీ కులగణన అనేది జాన్ రెడ్డి గారు చూసుకుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూసుకుంటారు అని చెప్పుకుంటా కాలయాపన చేస్తున్నాడు. అందుకు నిరసనగా ఈరోజు హస్తినాపురంలో మేమందరం కూర్చున్నాం, ఉద్యమకారులందరం కూర్చున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రఘురామన్న తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సి కోరుతున్నాం. బీసీల పోరు దీక్షలో ఈరోజు హస్తినాపురం అంబేద్కర్ చౌరస్తాలో మరి బీసీలకు మా బాట బాకు కావాలి, మా హక్కు బాకు కావాలి అనే పోరాటంతో కూర్చున్న ముఖ్య నాయకులు అల్లంపల్లి రామకోటి గారు, మరి కోట్ల వాసు గారు, రాము గౌడ్ గారు, మరి అవ్వారి వేణు గారు, రఘు గారు, ముఖ్యులు పెద్దలు అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. వారికి ప్రత్యేక బీసీ అభినందనలు, వందనాలు. ఇవాళ జాతి యావత్తు కులాలకు పార్టీలకు అతీతంగా ఇవాళ బీసీలు ఒక వేదికపైకి వస్తున్న తరుణం, మంచి శుభ తరుణంలో ఈ చౌరస్తాలో ఈ పోరాటం 30 సంవత్సరాల నుంచి బీసీల పోరాటం, తెలంగాణ పోరాటంలో ముఖ్య కీలక భూమి పోషించిన వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు. మరి ఎల్బీ నగర్ గడ్డ అంటేనే, ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటేనే తెలంగాణలో ముఖ్యమైన
భూమిక పోషిస్తుంది బీసీ వర్గాలు. తెలంగాణ రావడానికి ఎల్బీ నగర్ గడ్డ ఇది బీసీ వర్గాలు. కాబట్టి మిత్రులారా, ఇవాళ వివిధ పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. పార్టీలు వేరు, మన జాతిని మనం రక్షించుకోవడం, మన ఇల్లుని మనం రక్షించుకోవడం, దానికి పార్టీలను వదిలేసి ఆ జెండాను వదిలేసి మన వాదం ఏదైతుందో దానికి పని చేయాలి. స్వార్థపూరితంగా మీరు మరి పార్టీలకి పని చేసుకుంటూ బీసీ అని పార్టీలో చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులారా, ఖబర్దార్ చెప్తున్నాం. మన హక్కుని మనం సాధించుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఇవాళ మన వాటా మనకి ఇవ్వమంటున్నాం. మనం ఏమి ఉత్తగా అడుగుతలేం. మన సంఖ్య మనం 60%. అందరూ మన ద్రోవులే. ఇందులో ఉన్న పెట్టుబడిదారులు, బీసీ వర్గాలలో ఉన్న నాయకులు, అందులో వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తున్న నాయకులే, వాళ్ళే మన తూట్లు పడుతున్నారు. ఇక జాగ్రత్తగా చెప్తున్నాం. బీసీలు అందరూ అట్టడుగున ఉన్న స్థాయి నుండి ఇవాళ ఏకం కావడానికి ఈ వేదిక ముందుకొస్తుంది. కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాం, దయచేసి ఈ వివిధ పార్టీలో ఉన్న, ఏ పార్టీలో ఉన్నా, అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా వివిధ పార్టీల్లో ఉన్నాం. కానీ మన హక్కు మనకు కావాలి. మన అమ్మ అడగంది అయితే అన్నం పెట్టదు, మన అన్న అడగంది అయితే ఏదైతే ఇచ్చేవారు, మన నాన్న ఏదైతే అడగంది ఇచ్చేవారు. అదే పద్ధతిలో ఆ పార్టీల్లో వండుకున్నా సరే మీరు అడగడం, హక్కును సాధించుకోవడం, మనం వివిధ పార్టీల్లో ఉన్న, అధికార పార్టీలలో ఉన్నా కూడా ఆ పార్టీకి మన సంకేతం, అయ్యా నా కడుపు మంతుంది, రేపు నా పిల్లలకు మరి అన్యాయం చేస్తాను కాబట్టి, అన్యాయం అవుతుంది కాబట్టి నేను నా పిల్లల గురించి ఈరోజు ఈ దీక్షకు పూనుకున్నామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇవాళ 42% మరి ఇవాళ మాకు స్థానిక ఎలక్షన్లో కల్పించాలని కోరుతున్నాం. అయినా మేము ఇంకా అడుగుడు ఎందుకు, మాకే హక్కు ఉన్నది. మేము ఇచ్చే స్థాయికి రావాలని మీ అందరినీ, బీసీ వర్గాల నాయకులందరినీ కోరుతున్నాం. మనం ఇచ్చే స్థాయికి వెళ్దాం. వాళ్ళకు మనం ఇవ్వాలి. వాళ్ళు 10% ఉన్న వాళ్ళు, 5% ఉన్న వాళ్ళు వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నాం. ఇది ఎక్కడి దూరం. ఒక్కసారి నాయకులారా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు మనం ఈ పోరాటానికి, ఇవాళ అన్ని ఉద్యమాలు పోయాయి. తెలంగాణ ఉద్యమంలో మన కీలక పాత్ర మనదే, బీసీ వర్గాలది, బహుజన వర్గాలది. కాబట్టి ఇవాళ అవన్నీ సాధించుకున్నాం. మనది మనం సాధించుకోలేమా? ఏ పోరాటం వద్దు, ఏ రక్తం చిందించవద్దు, ఏ అలజడి వద్దు. కాబట్టి మనం సాధించుకోవడానికి మనం ఒక వేదికపైకి రావాలని అన్ని వివిధ కుల సంఘాలు కానీ, సంక్షేమ సంఘాలు కానీ, ఇంకా అన్ని ఒక వేదికపైకి వచ్చి ఈ వేదికలని మనం ఒక వేదికపై వస్తే ఇవాళ మేధావులు, విద్యావంతులు అందరూ కూడా బీసీ సమాజంలో ఉన్న అందరూ ఒక వేదికపై ఒక ఆలోచనలో విధానంతో వస్తున్నారు. కాబట్టి దానికి ఒక లీడర్గా తయారై మనం అందరం అది సాధించుకోవడానికి మనం ముందుకు రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మహిళా సంఘం విజయలక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దీక్షల్ని ఇంకా ఈ వేదిక రామకోటి గారికి చెప్తున్నాం, ఇంకా కొత్త రాజు గారికి చెప్తున్నాం, వీళ్ళందరికీ చెప్తా ఉన్నాం. ప్రతి మండలాల్లోకి వెళ్దాం, ప్రతి జిల్లాలోకి వెళ్దాం, అక్కడ చేద్దాం. ప్రతి మండలాల్లో ఇలాంటి నిరాహార దీక్షలు ఇది చెప్తే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, జడ్పీసీలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఈ ఉద్యమానికి వాళ్ళు సపోర్ట్ ఇస్తారా లేదా అక్కడి నుంచి తెలుసుకున్నాం. కాబట్టి గ్రామ స్థాయిలో వెళ్ళాలని ఈ వేదిక ద్వారా పెద్ద నాయకులకు, పెద్ద ఉన్న వేదికలందరికీ మరొకసారి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున వందనాలు, నమస్కారం. మహిళా సంఘం విజయలక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మద్దతు తెలుపుతున్నటువంటి అన్న రఘురామ్ తన అంకిత భావంతో, స్ఫూర్తితో, నిబద్ధతతో
నిజాయితీతో చాలా కాలం నుండి పోరాటం చేస్తున్న రఘురామ్ నేతన్న గారికి మన అందరి బీసీ సంఘాల తరఫున కుల సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఆర్ కృష్ణన్న గారు వస్తున్నారు, ఒక్కొక్క హాఫ్ అన్ అవర్లో వేదికను చేరుకోబోతున్నారు. ఇంకా చాలామంది వక్తలు మాట్లాడేది ఉంది కాబట్టి ఇప్పుడు మన మాట్లాడుతాం. మిత్రులారా, ఇంతకుముందే మన రామ్కోట్ అన్న కొడుకు అల్లంపల్లి నిఖిల్ బీసీ విద్యార్థి సంఘం నానా 20 సంవత్సరాల నుంచి బీసీ సంఘం బీసీ ఉద్యమాలను తిరుగుతున్నావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించరుగా అని వచ్చి కూర్చుంటా అని దీక్షలో వచ్చి కూర్చున్నాడు. అల్లంపల్లి నిఖిల్ స్వాగతం సుస్వాగతం. పార్టీలు వేరైనా జెండాలు వేరైనా మన ఎజెండా బీసీ ఎజెండా. గత ప్రభుత్వం 33% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు 23కి కుదించింది. ఒక పెద్ద కుట్రది తెరలేపిండు. రెండో కుట్ర ఏంటంటే కేసీఆర్ గారు ఆ రోజు సమగ్ర సర్వే పేరు మీద ఒకరోజు లెక్కలన్నీ చేసిండు. ఆ లెక్కలు బయటపెట్టలేదు. కేసీఆర్ ఇలాంటి తప్పు చేసినందుకే తనని చింతమడకకు చింత చెట్టు కింద పెట్టాం బీసీలంతా కలిసి. నువ్వు అదే తప్పు చేస్తే నీకు కూడా తప్పదు. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కోట్ల వాసుదేవ్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. బీసీల పౌరు దీక్ష. హలో బీసీ చెలో అస్తునాపురం. మరి ఈరోజు బీసీల పౌరు దీక్ష ప్రారంభం కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘురామన్న గారు విచ్చేసి మరి దీక్షలో కూర్చోబెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వివిధ బీసీ సంఘ నాయకులు, మహిళా నాయకులు రావడం జరిగింది. ఈరోజు మరి ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామంటే 8 నెలల క్రితం ఒక అతను మరి వచ్చి మా బీసీలని మేము అడగ ముందుకే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో భాగంగా 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. 8 నెలలు గడుస్తున్నా మరి వారిచ్చిన హామీని మర్చి ఈరోజు మరొకసారి బీసీలని మోసం చేసి కుట్ర పన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే గత 75 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా మా బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. కల్లిబొల్లి మాటలు చెప్పి రిజర్వేషన్లని చెప్పి అనేక రకాలుగా మరి ఈరోజు బీసీలని మోసం చేస్తూనే ఉన్నాయి. మరి ఈ రిజర్వేషన్లు ఇప్పుడు కాదు, రిజర్వేషన్లు 1953లో కాకా కాలేజ్కర్ కమిషన్ వేయడం జరిగింది. మరి అదేవిధంగా 78లో మండల్ కమిషన్ వేయడం జరిగింది. కమిషన్లు వేసి కూడా మరి వివిధ రకాల కల్లిబొల్లి మాటలు చెప్పి ఈ రిజర్వేషన్లకు అడ్డుపడడం జరిగింది. తర్వాత మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయినాక విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 29% అమలవుతున్నది. మరి అదేవిధంగా చూసుకుంటే ఈరోజు స్థానిక సంస్థల్లో 34% మరి అప్పుడు ఎన్టీఆర్ గారు ఇవ్వడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు వచ్చి దాన్ని 34% నుంచి 23%కి మరి తగ్గించడం జరిగింది. తగ్గించడంలో కూడా మళ్ళా ఎన్నో కుట్రలు జరిగాయి. మరి అదేవిధంగా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్పారు. మా ఓట్లు వేయించుకున్నారు, ఇవాళ అధికారంలోకి వచ్చి ఈయనని మరి రేవంత్ రెడ్డి కింద ఉన్న రెడ్లు ఉన్నారు కొంతమంది, ఈ రిజర్వేషన్లు స్కిప్ చేసే ప్రయత్నంలో ఉన్నారంట. మరి ఆ రెడ్ల పని ఇట్లా చేస్తాము త్వరలో. బీసీలు కలుసుకుంటే వీళ్ళు ఉన్నది 8-10% ఉంటారు. మేము 90% ఉన్నాం. 90% బీసీలు కలుసుకుంటే ఈ రెడ్లు ఎక్కడ పోతారని ఈ సభ వేదికగా నేను వాళ్ళని అడుగుతున్నాను. మరి అదేవిధంగా
మీరు అన్నమాట నిలబెట్టుకోవాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే నాడు తెలంగాణ ఉద్యమంలో 1400 మంది అమరులయ్యారు. మేము 42 మంది మాత్రమే అమర నిరాహార దీక్ష కూర్చుంటామని మన ప్రెస్ క్లబ్లోనే ఆర్కిష్ణ బీసీల పెద్ద దిక్కు ఆర్కిష్ణ సమక్షంలోనే 42 మంది అమర నిరాహార దీక్ష కూర్చుంటామని ఇట్లా మేము ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఈ దీక్ష నుండి ఇట్లా మేము చెప్తున్నాము, మీరు రిజర్వేషన్లు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేయాలనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు మేము అమర నిరాహార దీక్ష తీసుకుంటాం. కేసీఆర్కు ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడతాదని ఈ సభా వేదిక నుంచి మేము హెచ్చరిస్తున్నాం. జై బీసీ, జై ఆర్ కిషన్. కోట్ల వాసు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ధర్నాను ఉద్దేశించి మహిళా సంఘం వర్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ధర్నాను ఉద్దేశించి మద్దతు తెలియనిక మన బీసీ సోదరుడు శ్రీరాములు వచ్చారు. ఇప్పుడు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ బీసీ పోరు దీక్షకు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన అన్న, గత 40 సంవత్సరాల నుంచి బీసీ పోరాటం చేస్తున్నటువంటి మన ఆర్ కృష్ణన్న గారికి, మరియు ఈ బీసీ పోరు దీక్షలో అస్తనాపురం డివిజన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మన అన్న కోట్ల వాసు గారికి, మరియు రామూర్తి గౌడ్ గారికి, మరియు ఆలంపల్లి రామకోటి గారికి, మరియు రగన్న గారికి, మరియు విజయలక్ష్మి గారి మహిళా నాయకురాలు విజయలక్ష్మి గారికి, కర్ణ గారికి, వేణు గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి రగన్న, బొమ్మ రఘురామ్ గారికి, నిఖిల్ గారికి, మరియు వివిధ పార్టీ నాయకులకు మరియు వివిధ సంఘాల నాయకులకు అందరికీ కూడా ఈరోజు శుభదినం. ఎందుకంటే ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఇవాళ పుట్టినరోజు. ఇదే రోజున మన కోట్ల వాసు గారు అస్తనాపురం డివిజన్లో పెట్టడం జరిగిన చాలా శుభదినం. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న బహుజన నాయకుడు. సేమ్ బహుజనవాదాలే బీసీవాదం అంటేనే బహుజనవాదము. కాబట్టి బీసీలే అందరు కలిసికట్టుగా ఉండి ఆ రోజులలో సర్దార్ సర్వాయి పాపన్న మొగుళ్ళ సామ్రాజ్యాన్ని ఏ విధైతే పతనం చేసిండో, మళ్ళీ కూడా రానున్న రోజులలో మన రేవంత్ రెడ్డి గారి కూడా కాంగ్రెస్ పార్టీని కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించకపోతే తప్పనిసరిగా పతనం కూడా కావుతుందని కూడా ఈ సందర్భంగా ఈ దీక్ష ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అడగలే చేయలేదు, మన ఓట్లు దండుకోవడానికి అతను ఎలక్షన్ కన్నా ముందు, అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు 42% రిజర్వేషన్ ప్రకటిస్తానని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ 8 నెలలు అవుతుంది అధికారం వచ్చినా కానీ బీసీల గురించి ఒక్కరోజు కూడా పట్టించుకుంటలేడు, మాట్లాడతలేడు. మన మంత్రులు ఇప్పటికీ మన బీసీ మంత్రులు 2-3 ఉండడం జరిగింది, కానీ వాళ్ళకు చేతనైతలేదేమో. కానీ ఈ దీక్ష ద్వారా నేను కోరుతున్నా, మనము మన బీసీల ఉనికిని, మన రిజర్వేషన్ తప్పనిసరిగా వాళ్ళు పోరాడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన, బీసీ నాయకుల పైన ఉన్నదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పిండు, బడ్జెట్లో నిన్న బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఏం చేసిందంటే మన ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు అంబేద్కర్, మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆ రోజు ఎస్సీల గురించి పోరాడింది కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వాళ్ళ రిజర్వేషన్ ప్రకారంగానే ఇవాళ రాజ్యాంగం అవుతుంది, వాళ్ళకు వచ్చే పదవులు కూడా అదే విధంగా వస్తున్నాయి. కానీ బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీలము తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 కోట్ల జనాభా ఉంటే బీసీలు 2 కోట్ల, దాదాపు 2.5 కోట్ల జనాభా ఉంటుంది బీసీల జనాభా. బీసీలకేమో 2.5 కోట్లు ఉన్నాయి, బీసీలకేమో ఎస్సీ ఎస్టీలకేమో 50,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే
2.5 కోట్లు ఉన్న వాళ్ళకేమో 9,200 కోట్లు కేటాయించిన బడ్జెట్ ఎంతవరకు ఇది సమంజసమని కూడా మన యావత్ తెలంగాణ బీసీలు కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే మన మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చిన్న చూపు. ఎందుకంటే ఆధిపత్య కులాలది రెడ్డి అగ్రకుల నాయకులే మన పైన పెత్తనం చేయడానికి ఈరోజు కంకణ పత్తులైనారు. ఎందుకంటే మనకు విద్య చదువుకోవడానికి కూడా ఒకప్పుడే స్వతంత్రం రాకముందుకే మనకు చాలా విద్య చదువుకోవాలనే అప్పుడే ఆ రోజులలో విద్య చదువుకుంటే తెలివి వస్తుంది, వీళ్ళే రాజ్యాధికారాన్ని వెళ్తారని ఆ రోజు భూస్వాములు జమీందారులు మన విద్యార్థులు కూడా తొలగించడం జరిగింది. ఆ రోజు తమిళనాడుకు సంబంధించినటువంటి పెనరై ఆ రోజు ఉద్యమం చేసి 10 లక్షలతోటి ఉద్యమం చేసి విద్యా హక్కును కల్పించడం జరిగింది. కాబట్టి మనకు బీసీలు అంటే వచ్చి చులకన భావం, అటువంటి భావన లేకుండా అదేవిధంగా కులగణన చేస్తాను కూడా రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా ప్రకటించింది. కామారెడ్డి కులగణన చేసి తర్వాతనే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎలక్షన్ జరిపిస్తానని తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఎమ్మటే నేను కులగణన చేస్తా, జనాభా ప్రతిపాదికంగానే అందరికి రిజర్వేషన్లు ప్రకటిస్తా, బీసీలకు 42% ప్రకటిస్తే 23,000 వరకు ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, సర్పంచులు కూడా కావచ్చు ఎక్కువ అవకాశం ఉంటుందని కూడా ఆ రోజు గుర్తు చేయడం జరిగింది. ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు? ఇప్పటికీ 8 నెలలు అయినా కానీ మనల్ని పట్టించుకుంటలేడు. ఎందుకంటే బీసీలు అంటే చులకన. కాబట్టి నేను ఈ సభా వేదికలను కోరుతున్నాను. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వంలో ఎస్సీలకు లమ్మడి తండాలను గ్రామ పంచాయతీగా చేసిండు కేసీఆర్ గారు. అదేవిధంగా నువ్వు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్లయితే ఇప్పుడు వాళ్ళు సర్పంచులుగా ఎక్కువ శాతము అధికారంలో రాగలుగుతున్నారు. అదేవిధంగా బీసీలకు కూడా రిజర్వేషన్ ఈ రోజు మాకు కూడా కేటాయించినట్లయితే మీరు కూడా ఎక్కువ రాజకీయ పరంగా ఎదగడానికి ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా నిన్న మన అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలకు చాలా అన్యాయం జరిగింది. మనం ఎందుకంటే సుమారుగా 119 నియోజకవర్గాలు ఉంటే మనకు 65 మంది ఎమ్మెల్యేలను మనకు కేటాయించవలసి వస్తుంది. కానీ వాళ్ళు ఎంతమంది కేటాయించారు? మనకు 17-18 మందిని కేటాయించి మనకు మన అధికారాన్ని, మన రాజ్యాధికారాన్ని, మన అస్తిత్వాన్ని, మన గౌరవాన్ని ఇది రెడ్డి సామాజిక వర్గము మరియు అగ్ర కులాలే మన రాజకీయాన్ని దోపిడీ చేస్తున్నారు. ఖబర్దార్, ఈ వేదిక ద్వారా ఇవాళ తెలంగాణ మొత్తము దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు మరియు పోరు దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. మరియు ఆరు కృష్ణన్న గారు 40 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అదే స్ఫూర్తితో ఆ రోజు ఆరు కృష్ణన్న ఒకటే ఉండే, ఇవాళ లక్షలాది మంది ఆరు కృష్ణలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తయారు కావడం జరిగింది. ఇది నిదర్శనం అని కూడా చెప్తున్నాను. అతి త్వరలోనే 2028లో బీసీల రాజ్యాధికారంలో రాబోతుందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. యావత్ తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లకు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మనం సిద్ధంగా ఉండాలి. ఈయన ఎన్ని రోజులు ఉంటాడో చూద్దామైనా మన బీసీలు ఓట్లేందే ఈ రాజ్యాధికారం రావడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలను మన రిజర్వేషన్లను, మన హక్కులను, మన ప్రతి ఒక్క హక్కులను సాధించుకున్నంత వరకు కూడా మనం ఎవరు కానీ వెనుకడుగు వేయవద్దు. ఎందుకంటే మనకు ఒక అపవాదం ఉంది. ఎప్పుడైనా కానీ బీసీలు అంటే అమ్ముడబోతారు, బీసీలు అంటే ఒక చులకననే భావన కలిగి ఉంటారు. కాబట్టి అటువంటిది లేకుండా మన అందరం కలిసికట్టుగా ఇలా యావత్ తెలంగాణలో పోరు దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు మరియు ఇంటలెక్చువల్స్ అందరూ ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వాళ్ళు సత్యాగ్రహ దీక్షలు బీసీల గురించి పోరాటం చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఈ సాధించే వరకు కూడా ఎవరు ఊపారో. మరియు ఇంతకుముందుకే మన చెప్పారు, మన ఆర్కృష్ణ అమర నిరాహార దీక్ష హెల్త్ బాగలేకుండా మనం అమర నిరాహార దీక్ష చేస్తాను కూడా 40 సామూహిక అమర నిరాహార దీక్ష చేస్తాను కూడా శపథం చేయడం జరిగింది. అది ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై తెలంగాణ! బీసీల ఐక్యత! బీసీల ఐక్యత! శ్రీరామన్నకు ధన్యవాదాలు. శ్రీరామన్న ఈరోజు సర్దార్ పాపన్న గౌడ్ ఏదైతే తన మార్గాన్ని బహుచక్కగా ఆ రోజుల్లో మొఘల్ సామ్రాజ్యం పతనానికి గోల్కొండ కూట మీద జెండా ఎగరవేశాడు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి మేము జెండా ఎలా ఎగరేసుకోవాలని చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. శ్రీరామన్నకు ధన్యవాదాలు. నిన్న కూడా
ఎల్బీ నగర్ చౌరస్తాల ఉద్యమంలో శ్రీరామన్న మద్దతు తెలపడం జరిగింది. అన్నకు మరొకసారి ధన్యవాదాలు. మహిళా సంఘం విజయలక్ష్మి మేడం గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం ఈ ధర్నాను పోషించి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో హస్తినాపురం డివిజన్లో జరుగుతున్న ఈ విద్యార్థుల సమస్యల మీద స్పందిస్తూ 40 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉన్నట్టు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం యువజన సంఘం రామ్మూర్తి గౌడ్ అన్నగారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోట అన్నగారికి, మహిళా నాయకురాలు అలాగే వాసుదేవ్ అన్నగారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్తు కోసమే దేశ జనాభాలో సగం 50% అయిన బీసీలు ఈరోజు విద్యార్థులకు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ దిశలో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో చెంబేటి విజయలక్ష్మి పాల్గొంటూ ఈ కార్యక్రమంలో ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం వల్ల కనుమెరుగైపోయింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకపోవడంతో మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. వచ్చి 8 నెలలు ఈ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా 42% డిక్లరేషన్ అమలు పరుస్తానని, పార్లమెంట్లో బిల్లు పెడతానని ఇంతవరకు కూడా హామీలు నెరవేర్చలేదు. నెరవేర్చకపోవడం వల్ల పెద్ద ఎత్తున ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈ ధర్నాలో మహిళలుగా మా వంతు మద్దతు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇదే కొనసాగితే కనుక తెలంగాణ రాష్ట్రం అంతా ధ్వజమెత్తి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి 8 నెలలు ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం అశ్రద్ధ వ్యవహారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాల్లో ఇదే విధంగా అన్ని సహాయ సహకారాలు అందించడానికి ముందంజలో ఉంటారని చెప్పేసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు కొనసాగితే మహిళా లోకమంతా నడుం బిగించి ఈ ప్రభుత్వం పైన ఉద్యమిస్తామని హెచ్చరించారు. విజయలక్ష్మి గారికి మరొకసారి ధన్యవాదాలు. 6% లేనటువంటి వాళ్ళు ఆ రోజు పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చుకున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చుకుంటే బీసీ సంఘాలుగా ఎవ్వరము ఏమనలేదు. వాళ్ళు బహు చక్కగా రాజ్యసభలో బిల్లును పాస్ చేయించుకొని, లోక్సభలో బిల్లును పాస్ చేయించుకొని, రాజముద్ర వేయించుకొని రాజ్యాంగంలో యాడ్ చేసుకున్నారు. 6% లేరు దేశంలో. అమలు చేయాలి, అమలు చేయాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. जय जय बीसी, जय जय बीसी. आवाज दो, आवाज दो, వర్ధిల్లాలి. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం. వాదాడుతున్నట్టు రేపు టోటల్ మెజార్టీ ఎవరితో వాళ్ళకి ఇవ్వమంటాం. కాబట్టి మెజార్టీ ఎవరికి బీసీలకి 75 ఏళ్ళు అయితే కూడా బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాలేదు. ఇప్పటికీ 30 మంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఒక్కసారి కూడా బీసీలకు ముఖ్యమంత్రి పదవి రాలేదు. అదే మీరే ముఖ్యమంత్రులు, మీరే ప్రధానమంత్రులు,
మీరే గవర్నర్లు, మీరే ఐఏఎస్ ఆఫీసర్లు, అన్నీ మీరే అయితే మరి కనీసం మా బీసీలకు సర్పంచులు కూడా రిజర్వేషన్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి సోదరులు రామ్కోటి, రామ్మూర్తి తప్పనిసరి బిజెపి నాయకులు ఈ ఉద్యమాన్ని మన రేవంత్ రెడ్డి గారు మర్యాద ఇవ్వకపోతే ఈ ఏరియాలో బస్సులు నడిపేయని కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఈ ఏరియాలో విజయవాడ పోయే బస్సులు, సాగర్ పోయే బస్సులు బంద్ అయిపోతాయి ఈ ఏరియాలో. ఎందుకంటే ఈ ఏరియాకే పోతాయి. ఇక్కడ వాళ్ళదే నాయకత్వం. తప్పనిసరి ప్రభుత్వం దిగాలి, రిజర్వేషన్లు పెంచాలి, ఉద్యమ పంతం మార్చాలి, మర్యాద ఇనజాతి కానీ మిడ్నైట్ ఉద్యమాలకు మనం సిద్ధం కావాలి. అందుకోసం ప్లాన్ వేయాలని మీ అందరికీ నేను మనం చేస్తాను. ఎట్లా ఉద్యమము కొత్త పుట్టాలు దొక్కాలి. ప్రజలందరూ సాంప్రదాయ ఉద్యమాలకు అలవాటు పడ్డారు. అట్లా ఈ ప్రభుత్వాలు దిగావు. కూర్చోండి, మీరే ఎన్ని చేస్తారు, అంగన్వాడీ కూర్చోండి, ధర్మం చేస్తారా చేయండి, ఎడదని చెప్తాం. ఆకలితో కావాలి, ఎండతో కావాలి. ఇప్పుడు మాత్రం ఈ ఉద్యమం లోపల మిలిటెంట్ ఉద్యమాలు చేస్తే ఎవ్వరు తిరగద్దు, మంత్రులు తిరగద్దు, ఎమ్మెల్యే తిరగద్దు. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే రాయడం కొత్త పుస్తకాలు కొట్టాడు, ఇక్కడ కూడా కొత్త పుస్తకాలు కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు మంచిగా డబ్బులకు అలవాటు పడ్డారు. దెబ్బలు పడాలి, డబ్బులు కాదు, దెబ్బలు పడాలి. భయం మర్చిపోవాలి. అమ్మో ఉద్యమం ఉంది, మా బట్టలు తీసేస్తారు, బట్టలు చింపేస్తారు వీళ్ళు అని ఇంతకే ఉండడానికి భయపడితే అప్పుడు మనం ఇది సక్సెస్ అవుతాం. కాబట్టి అందరూ ఆలోచించండి. ఎమ్మెల్యేలను, మంత్రులను ఇబ్బంది పెట్టే పండకు మీరు ఉద్యమ స్వరూపాన్ని మార్చినట్లయితే డెఫినెట్గా డిమాండ్లు జరగతాయని చెప్పి మనం చెప్తూ ఇంకా చాలా ప్రోగ్రాం ఉన్నాయి, అది పోవాలి. మీరు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని